P4 కార్యక్రమానికి సంబంధించి క్రమక్రమంగా ఆ P4 కార్యక్రమం అనేది ప్రజలకు అర్థమయ్యేలాగా ఒక రూపాంతరం చెందుతుందా? ఎందుకంటే రాష్ట్ర స్థాయి దగ్గర నుంచి గ్రామ స్థాయి వరకు సొసైటీలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆ సొసైటీకి సంబంధించి చైర్మన్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటున్నారు. ఇక జిల్లా స్థాయిలో ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి, అలాగే కలెక్టర్లు. అయితే ఇక్కడ ప్రధానంగా నిన్న నేరుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది జిల్లా కలెక్టర్లకు దీనికి సంబంధించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇందులో సచివాలయ సిబ్బందిని కూడా ఇన్వాల్వ్ చేశారు ఎక్కడికక్కడ గ్రామాల్లో. అలాగే పంచాయతీ శాఖకు సంబంధించిన సిబ్బందిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. అక్కడ వాళ్ళని చైర్మన్లుగా ఉంటారు, మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. ఎక్కడికక్కడ వీళ్ళు ఇప్పుడు మార్గదర్శుల్ని ఎంపిక చేయాలి. అంటే మార్గదర్శుల్ని ఆకర్షించాలి. ఒక కొత్త బాధ్యతల్ని జిల్లా కలెక్టర్ల మీద, మంత్రుల మీద పెట్టారు. ఒక టార్గెట్ కూడా ఇచ్చారు. ఆగస్టు నాటికి 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలాగా మార్గదర్శులు రెడీ చేయాలి అనేది ఒక పెద్ద బృహత్తర కార్యక్రమంగా ఇది చేపట్టబోతున్నారా? అలాగే వార్షిక నివేదిక కూడా తీసుకుంటారట. ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి పురోగతి కూడా తెలుసుకుంటూ ఉంటారు అనేది. ఇప్పుడు మొత్తం కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం, అలాగే సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది అందరూ కూడా దీని మీద పనిచేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా. కానీ ఓవరాల్గా చెప్తున్నది ఏంటి? ఇటు మార్గదర్శి, ఇటు బంగారు కుటుంబం వీళ్ళిద్దరికీ మేము వాళ్ళని టైఅప్ చేసేస్తామంతే, మధ్యలో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ప్రభుత్వానికి ఉండదు అనేది మొన్నటి వరకు చెప్పింది. కానీ ఇప్పుడు చూస్తే మొత్తం అన్ని శాఖల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఏంటి ఈ P4 కార్యక్రమానికి సంబంధించి ఇంకా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఇదే ఒక అతిపెద్ద బృహత్తర కార్యక్రమంగా మారబోతుందా? ఇదే అంశానికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి అంటే కొత్త రూపం దాల్చుతుందా? P4 రూపాంతరం చెందుతుందా? లేదు అంటే ఇది చివరికి ఎటో వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? ఒక సొసైటీ కూడా ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించి కలెక్టర్లను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళనే ఒక అతిపెద్ద బాధ్యత వాళ్ళ భుజాన్ని పెట్టడం ఎలా చూడాలి? అందుకు కాన్సెప్ట్ నడవనియండి, ఏదో ఒకటి కాస్త మంచి అన్న జరుగుతుంది అనుకుందాం. సూపర్ 6 అనేది మర్చిపోవడానికి ఈ పదం పదే పదే వాడుతున్నారు. సూపర్ 6లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి డబ్బులు అది ప్రభుత్వం ఇవ్వడం మానేసి జనాలు ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళని మీరు ఇవ్వండి అని చెప్పి ప్రెషర్ చేస్తారనమాట. అంతే. ఇప్పుడు వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు వీళ్ళందరినీ మీరు ఇది చెయ్యండి అని ప్రెషర్ చేస్తారు. ఇదివరకు జన్మభూమిల పేరుతో నడిచేది. అప్పుడు ఎవరినైనా ఉదారంగా విరాళాలు ఇచ్చేవాళ్ళని చూసేవాళ్ళు. అవును. ఇప్పుడు అట్లా కాకుండా ఈ కలెక్టర్లు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ ఏరియాలో ధనవంతులు ఎవరో లెక్కగట్టి మీరు ఒక ఇద్దరికి సాయం చేయాలంటే ఏం సాయం చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ బేసిక్గా అసలు ఏం కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు అన్నది ఒక క్లారిటీ లేదు కదా. వాళ్ళు ధనవంతులు అయిపోవాలంటే ఎట్లాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు కూలీ పని చేస్తున్నది, వాళ్ళు అర్జెంటుగా ధనవంతులు ఎట్ట అవుతారు? వాళ్ళకు ఒక 2 ఎకరాలు పొలం కొని పెడితే ధనవంతులు అవుతారు. కొని పెడుతుందా? ఎవరన్నా కొని పెడతారు అట్లాగా? లేదా వాళ్ళకి పని ఇవ్వడం. ఆల్రెడీ అది ధనవంతుడు ఎందుకు చేస్తాడు పని? ఆ స్థలం యజమాని ఇస్తాడు, పొలం యజమాని. దానికి మధ్యలో ప్రభుత్వానికి ఏం సంబంధం? పని చేయడానికి వెళ్తే అసలు గొడవే ఉంది. పని చేయడానికి పంపించేటట్టయితే కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అందులో మార్గదర్శి ఎందుకు, బంగారు కుటుంబం ఎందుకు? ఇప్పుడు చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా ఇప్పుడు. లేదా నువ్వే తల్లికి వందనం ఇస్తానంటున్నావు కదా, ఇంకా వాళ్ళకి చదివించడానికి నీకేం బాధ? ఆల్రెడీ జరిగిపోతుంది కదా. తర్వాత విద్యా దీవెన కిందనో లేకపోతే ఏదో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానంటున్నావు కదా నువ్వు. పోనీ డిగ్రీలో ఇంటర్మీడియట్ చదువుకోవడానికి ఇబ్బంది అనుకుంటే పీజీకి కూడా ఇస్తానని నువ్వే చెప్తావు కదా. ఇంకా చదివించడానికి మార్గదర్శికి ఏం సంబంధం? ఇక వాళ్ళ జీవితం, వాళ్ళు ఒక పరిశ్రమ పెట్టాలనుకున్నాడు. ఇప్పుడు ఒక అతను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ ఇస్తరాకులు కుట్టుకునేటటువంటి పని వచ్చామకి చిన్న ఇండస్ట్రీ పెట్టాలి. ఇస్తరాకులు కుట్టుకునేటటువంటి ఇండస్ట్రీ పెట్టాలి అంటే ఆ ఎక్విప్మెంట్ అదంతా కలిపి ఒక 5 లక్షలు 10 లక్షలు అవుతుంది. దాన్ని మార్గదర్శి ద్వారా ఇప్పిస్తావు నువ్వు. ఈ మార్గదర్శి అని రామోజీరావు గారి సంస్థకి అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంది. అది అంత మించి ఏం లేదు. ఫ్రీగా ఇస్తారా? లేదు. ముందు వాళ్ళు పెట్టుబడి పెట్టి ఆ తర్వాత వాళ్ళకి రికవరీ అన్నారనుకో, అదేమవుతుంది? వ్యాపారం పెట్టుబడి అవుతుంది. మామూలుగా అలాంటివి పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ముద్రా లోన్లను ఇస్తుంది కదా. అదే కదా చెప్పేది. ఇప్పుడు నిన్ననే ఆయన మాట్లాడారు మోడీ గారు, 33 లక్షల కోట్లు ఇచ్చారట 10 ఏళ్లలో. రూపాయి కాదు, 2 కాదు, 33 లక్షల కోట్లు. ఒక తెలుగు అమ్మాయి కూడా మాట్లాడింది, 2 లక్షల రూపాయలు ముందు కెనడా బ్యాంక్ వాళ్ళు 15 రోజులు 20 రోజులు జ్యూస్ సంబంధించి ట్రైనింగ్ ఇచ్చారట, జ్యూస్ చేయడం ఇది. తర్వాత బిగిన్ చేస్తే ఇప్పుడు అదే సంస్థ 9.5 లక్షలు 9,90,000 లోన్ ఇచ్చిందట.
15 మంది మనుషులు పెట్టుకుని పని చేయిస్తుందట. అవును అవును అట్లాంటి కుప్పలు దెప్పలు ఉన్నాయి మన దగ్గర. అదే కదా. ఇప్పుడు అసలు ఏం చేపిస్తారనేది అర్థం కావాలి కదా. ఇప్పుడు ఒక కూరగాయల బండి నడుపుతున్నారండి, లేకపోతే ఇంట్లో కూరగాయలు అమ్ముకుంటున్నారండి, లేదా సోడా బండి నడుపుకుంటున్నారండి, పూలు అమ్ముకుంటున్నారండి, లేదా టీ స్టాల్ నడుపుకుంటున్నారండి. ఇట్లా చేసుకుంటున్న వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ధనవంతులు అవడానికి అదే కదా. ఏంటి అసలు వీళ్ళు చెయ్యాలనుకుంటుంది ఏంటి? అదేందో తెలియట్లేదు. ఏదో గుడ్డెల చేలో పడ్డట్టు వాళ్ళ డబ్బులు వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు. మీరు అందరు నమ్మండిరా బాబు, చప్పట్లు కొట్టండిరా అంటున్నట్టుంది ఇక్కడ. అదేదో జబర్దస్త్లో గెటప్ సీన్ డైలాగ్ వాడుతుంటారు, నమ్మండిరా బాబు నమ్మండి అని చెప్పేసి. బిల్డప్ బాబాయ్ అట్టుంది. ఇప్పుడు అంతకు మించేం లేదు అందులో. కాకపోతే అంటే ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ చేశాడు ముందు. అంటే ఎమ్మెల్యేలకి మంత్రులకి చెప్తే ఓకే, కలెక్టర్లని ఇప్పుడు ఏదో జిల్లా స్థాయి సొసైటీలు అంట, మండల స్థాయి గ్రామ స్థాయి సొసైటీలు పెట్టేసి పంచాయతీ సిబ్బంది వరకు సచివాలయ సిబ్బందిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఇంకా ఎప్పుడు మార్గదర్శి ఎవరెవరో డబ్బు ఉన్న వాళ్ళు ఎవరినో చూడడం, వాళ్ళని తీసుకురావడం, దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా పెట్టారట. అందులో వాళ్ళందరి పేర్లు మళ్ళీ ఇందులో ట్రాన్స్పరెన్సీ కూడా చెప్తున్నది. అంటే వినడానికి అన్నీ బాగానే ఉన్నాయి, మీరు అన్నట్టు అసలు ఏం జరుగుతుంది అనేది తెలియదు. కాకపోతే అధికారులను కూడా డిస్టర్బ్ చేయడమా, లేదంటే వాళ్ళకు కూడా ఇది ఒక బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వమనా? ఏదో జరుగుతోందని ప్రజలకు భ్రమ కల్పించడం అంతకు మించేం లేదు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సూపర్ 6 నువ్వు చెప్తా, ఇంకా మార్గదర్శి ఏం చెయ్యాలి అని అడుగుతున్నా నేను. అదే కదా. అదేంటో తేలకుండా నువ్వు మొన్న ఇనాగరేట్ చేసావు. ఎవడైనా సరే ఒక ఇనాగరేషన్కి ఒక ప్లానింగ్ ఉండాలి కదా. అవును. ఇనాగరేషన్ అయిపోయాక మళ్ళీ ఆగస్టు నాటికి ఇట్లా సిద్ధం కావాలి, ఎందుకు నాకు అర్థం కాలే. అంటే చెల్లి పెళ్లి మళ్ళీ చెయ్యాలన్నట్టు ఆగస్టు నాటికి 5 లక్షల మంది బంగారు అదే అనేది. అది ఎంతో ముందే చెప్పారు కదా ఆల్రెడీ, జిల్లాకు 2 లక్షలు అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు 5 లక్షలు ఏంది? అసలు ముందు అసలు ఏం కావాలి నీకు? నువ్వేం చేపిద్దాం అనుకుంటున్నావు? పేదలకు ఇల్లు కట్టిద్దాం అనుకుంటున్నావా? అట్లయితే కనుక ప్రభుత్వం ఆ ఇళ్ల పథకం నుంచి పక్కకి వెళ్ళిపోతుందా? లేదా పేదలకు వ్యాపారాలు పెట్టిద్దాం అనుకుంటున్నావా? అంటే ముద్ర లాంటి రుణాల నుంచి పక్కకి తప్పిద్దాం అనుకుంటున్నావా? లేదు వాళ్ళకి డబ్బులు ఇవ్వమంటావా? డబ్బులు ఇవ్వాలంటే దాత ఎట్లా అవుతావు? దాత ప్లస్ వాళ్ళిద్దరి మధ్య సంబంధంగా మధ్యలో నువ్వెవరివి? అంటే సార్ ఒకటి సార్ చిన్నది నాకు అర్థమైంది ఏంటంటే, మొన్న జరిగిన దాన్ని బట్టి బాబు గారు ఆ రోజు చేసిన బట్టి, ఈ మార్గదర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని కుటుంబాలను దత్తత చేసుకొని వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకోవాలనుకుంటే వాళ్ళకి చదువులకు సంబంధించి, వాళ్ళ కుటుంబానికి సంబంధించి, లేదంటే వాళ్ళ పెళ్లిళ్ళకి సంబంధించి, వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి వీళ్ళన్నీ చూసుకోవాలి. ఇది ఇలాగ ఎన్ని కుటుంబాలని ఎంత మార్గదర్శులు దత్తత తీసుకుంటారు అనేది 5 లక్షల మంది వరకు రేపొద్దున బంగారు కుటుంబాలుగా తయారు చేయాలి ఆగస్టు వరకు అనేది వీళ్ళు పెట్టుకున్న టార్గెట్. అయితే అది ఎన్ని రోజులు, ఎంతమంది అలా ముందుకు వస్తారు, ఎన్ని రోజులు చేస్తారు అనేది ఇక్కడ నాకు డౌట్. అది అసలు అది కాదు. ఈ 3 పని ఎవరిది? ఈ 3 పని ఎవరిది? మరి ప్రభుత్వానికి సంబంధించిన స్కూళ్ళు మూసేస్తారా? సంక్షేమం లేదా ప్రభుత్వం ఇచ్చే అమ్మఒడి, తల్లికి వందనం ఇవి తీసేస్తారా? ఏమో అంటే ఇట్లాగ మార్గదర్శులుగా దాన్ని ఏమంటారు, బంగారు కుటుంబంగా డిసైడ్ చేసిన వాళ్ళందరికీ ఈ పథకాలన్నీ ఆపేస్తారా ఏంటి? నీకు అందులో ఉన్నావు కదా అనేసి. అట్లాంటి నాటకం ఏదన్నా అయ్యి ఉండాలి. అంటే ఈ బంగారు కుటుంబం కింద సెలెక్ట్ అయిన వాళ్ళకి తల్లికి వందనం అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు. మీకు ఇల్లు అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు. మీకు వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు అని చెప్పి ఏమైనా చేస్తానట్ట? ఏమో మేబీ భవిష్యత్తు. లేదా ఆ పథకాలన్నీ తీసేయడానికి ముందస్తు వ్యూహం ఇది. ఇప్పుడు ఇదివరకు కార్పొరేట్ విద్యా సంస్థలు రాబోతున్నాయి, కార్పొరేట్ ఆసుపత్రులు రాబోతున్నాయి, ఇవి వస్తే అసలు మీ జీవితాలు ఇక తిరగబడిపోయినట్టే, అద్భుతం వచ్చినట్టే అని చెప్పారు. ఫైనల్గా ఏమైపోయింది? అవి వచ్చాక రాజశేఖర్ రెడ్డి వచ్చేదాకా చచ్చారు జనం. ఎందుకని? గవర్నమెంట్ స్కూళ్ళు పతనం అయిపోయినాయి, గవర్నమెంట్ హాస్పిటల్ పతనం అయిపోయినాయి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ చదివించుకోవాలో తెలియదు. వీటి వల్ల ఈటెట్లో చదివించాలంటే లక్షల రూపాయలు డబ్బులు కట్టలేక ఎదురుకుండా చూస్తా ఏడ్చుకోవాల్సిన పరిస్థితి అయింది. రాజశేఖర్ రెడ్డి వచ్చి మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పెట్టాక అప్పుడు వాళ్ళకి ధైర్యం వచ్చింది. ఈ మధ్యలో ఎంతమంది డ్రాప్ అవుట్స్, ఎంతమంది రోగాల బారిన పడి చచ్చిపోయినటువంటి వాళ్ళు. పాదయాత్రలు అదే కదా అడిగింది, అందుకనే కదా ఆ పథకాలు తెచ్చింది. అట్లాగే ఇప్పుడేంటి మళ్ళీ అట్లాగే మనం ఆ రోజున విద్య అట్లాగే వైద్య వ్యవస్థలని కమర్షియలైజ్ చేసాం ఆ పేరుతో. మీ బతుకులు బాగుపడతాయి అన్న పేరుతో వాళ్ళ బ్రతుకులలో చిచ్చు పెట్టాం. ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకుని
ఇవాళ రోజున వాళ్ళు సంపాదించుకుంటే తప్పించి బతకలేని కర్మ పట్టించాం. సాధారణంగా ఇదివరకటి రోజుల్లో ఇప్పుడు నా మొట్టమొదటి మేము గుడివాడలో ఉన్నటువంటి సందర్భంలో 350 రూపాయలు జీతం మా నాన్నకి. నా డిగ్రీ టైంకి ఆయనకి 1200 రూపాయలు. అంటే నా 4th క్లాస్ ఎక్కడ, డిగ్రీ ఎక్కడ, అన్ని సంవత్సరాల పాటు మేము ఆ డబ్బులతో బతకగలిగాం 50-100 జీతంతో. ఎందుకని? ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల జీవితాలు కాబట్టి. అదే ఇవైతే ఎట్లుండేది ఇవాళ పరిస్థితి అయితే? ఏం చేయాల్సి ఉండేది జీవితం? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇవాళ తలుచుకుంటే వణుకు వస్తుంది. ఇవాళ మనం 1,00,000 రూపాయలు పెట్టా మామూలు లైఫ్ కూడా లీడ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నామే. అంతే కదా. ఇవాళ విద్యా వైద్యం అనేటటువంటిది పూర్తిగా ప్రైవేటీకరణ అయిపోయింది. గవర్నమెంట్ స్కూళ్ళు అంటే కేవలం నామమాత్రంగా మిగిలినాయి, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నామమాత్రంగా మిగులుతున్నాయి. అద్భుతమైన సర్వీసెస్ ఉన్న వాటి మీద దురభిప్రాయం కలిగించేసాం. వాటిట్లో మెరుగైనటువంటి విధంగా సర్వీస్ డెవలప్ చేయలేకపోతున్నాం. కానీ నరేంద్ర మోడీని చూసి సిగ్గు తెచ్చుకోవాలి కదా మనం. రైల్వేలు ఎదువరకు ఎంత దరిద్రంగా ఉండే, వెళ్తే టాయిలెట్లు అంతా మన కాళ్ళ కింద నుంచి టాయిలెట్ పోతూ ఉంటుంది, కంపు కొట్టేయి, కూర్చోవడానికి ఉండేది కాదు. కానీ మోడీ వచ్చాక ఏం చేశాడు? ఎప్పటికప్పుడు శానిటేషన్ క్లియరెన్స్, అట్లాగే రైలు విధానం మార్చుకొచ్చాడా? కోట్ల మందితో ముడిపడి ఉన్న అంశం. అట్లాగే ఎందుకని ఆయన ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి పెట్టింది? ఇప్పుడు నీకు చేత కాకపోతే ఆయుష్మాన్ భారత్ వదిలిపెట్టు. ఆయన ఎవరో మార్గదర్శి వచ్చి చూపించేది ఏంది? నాకు అర్థం కాలా. ఆయన ఇప్పటికే వస్తున్నట్టుగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ ఉండే, ఆయుష్మాన్ భారత్ ఉండే, పోనీ నువ్వేదో ఇన్సూరెన్స్ అంటివి, ఇవన్నీ ఉండగా మళ్ళీ ఆ మార్గదర్శి వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం ఏంది? నాకు అర్థం కావట్లా. తల్లికి వందనమో, విద్యా దీవెనో, లేకపోతే ఏదేదో పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయంటే మళ్ళీ ఆయన వచ్చి చూసేది ఏంది? ఇవన్నీ వాళ్ళు చేసేటప్పుడు ఇంక నువ్వేం చేస్తున్నట్టు అంటే ముందు వీళ్ళకి ఇట్లా అలవాటు చేసి, అబ్బో అసలు జనాలు భారీగా ఉన్నారు కాబట్టి ఇంక అవసరం లేదు మనం అని చెప్పేసి ప్రభుత్వం తప్పుకుంటుందా పక్కకి నిదానంగా, నిశ్శబ్దంగా? అదే కదా. పీపీపీ పద్ధతిలో ఇప్పుడు హాస్పిటల్ పెట్టి, లేకపోతే పీపీపీ పద్ధతిలో కనీసం నాకు అక్కడే ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఒక కార్పొరేట్ సంస్థకి ఇచ్చేటప్పుడు కామన్ సెన్స్ ఉండాలి. మీకు సెంట్రల్ గవర్నమెంట్ సిస్టంలో ఎట్లా ఉంటుందంటే, మీకు భారీ ప్రయోజనం చేకూర్చినప్పుడు 20% ఉచితంగా సర్వీస్ చేయాలి. 20% ఉచితంగా సర్వీస్ చేయాలి. ఇదివరకు కార్పొరేట్ వైద్య విధానంలో అది పాలసీ. ఇప్పుడేంటి, కార్పొరేట్ హాస్పిటల్ పెట్టచ్చట, వాళ్ళకి భూమి ప్రభుత్వం ఇస్తుందట, పేషెంట్లను వీళ్ళు ఇస్తారట. అంతేగాని నీకెంత స్థలం ఇస్తున్నాను, ఇప్పుడు లూలువాడు ఉన్నాడండి, వాడికి భూమి ఇచ్చేస్తారు చీఫ్గా, వాడు అద్దె కడతాడట, ఏడాదికి ఎంతని అద్దె కట్టేది ఏందండి? అది 99 ఏళ్ల లీజ్ అట ఆడికి, ఏడాదిగా 99 ఏళ్ళ లీజ్ అట. అంటే అప్పనంగాడి చేతికి ఇచ్చేస్తున్నాం అంతే ఆ భూమి అంతా. అట్లాగే ఇప్పుడు మరి ఆ లెక్కనైతే లూలు వాడేం పుణ్యం చేశాడు, రిలయన్స్ వాడేం పాపం చేశాడు, డిమార్ట్ వాడేం పాపం చేశాడు, ఉషోదయ వాడేం పాపం చేశాడు. వీళ్ళందరూ ఉన్నాయిగా షాపింగ్ మాల్స్, వాళ్ళందరూ కూడా ఇవ్వు నువ్వు భూములు, వాళ్ళు కూడా చేస్తారు, అద్దెలు కడతారు నీకు. వాళ్ళందరూ భూములు కొనుక్కోవడం, లీజులు కొట్టుకోవడం ఎందుకు ఆ కర్మ? వాళ్ళేం పాపం చేశారు, వీడేం పుణ్యం చేశాడు. వీడు ఇంకా మతపరంగా ఉంటాడు, ఇటు దాంట్లో ఓన్లీ ముస్లింలు తప్పించి ఎవరిని స్టాఫ్గా పెట్టుకోడు వీడు. అవును అవును. మరి అట్టగా ఎలా చేస్తున్నావు నువ్వు? అదే కదా, సెక్యులరిస్టిక్ కాన్సెప్ట్ అని చెప్తూ. అట్లాగే ఇది అంతే. హాస్పిటల్కి సంబంధించి నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి జవాబుదారీతనం పెట్టాలా. అసలు అది లేదు, ఇది లేదు. ఏంటంటే ఇవన్నీ ఏదో అద్భుతమైనటువంటిది మాటలతో, నోటితో, చర్చలతో చెప్తున్నారు. కానీ ఇవన్నీ ఎట్లాంటి పరిణామాలు? ప్రజలకి సంబంధించి ఏ స్పష్టత లేదు. P4 పేదోడు బాగుపడిపోతాడు, పేదోడిని ఎలా బాగు చేస్తావు? నేను అడుగుతున్నాను, ఇప్పటికి కూడా అదే అడుగుతున్నా. ఇదిగో ఈ షాపులు పెట్టుకోవడానికి ఇస్తాం, లేకపోతే ఇది పెట్టుకోవడానికి ఇస్తాం, ఉచితంగా ఇస్తాం, ఇదేమన్నా ఉందా? లేదా డబ్బులు వడ్డీ లేకుండా ఇస్తాం, ఇదేమన్నా ఉందా? అదే ఇంకా అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అనేది నా డౌట్. మరి ఇంకేం చేయాలి? అది దానికి ఏం చెప్పాలి? రుణాలు ఇవ్వడాలు. జన్మభూమి పేరుతో ఆ రోజున ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకుంది. స్కూళ్ళని డెవలప్ చేసే బాధ్యత, హాస్పిటల్ డెవలప్ చేసే బాధ్యత అదే కదా. కాబట్టి ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడానికి ఒక అందమైనటువంటి వల పన్నుతోంది అంతే. అంటే పీపీపీ పేరుతో డెవలప్మెంట్ లోని ఇన్వాల్వ్మెంట్ పీపీపీ, అలాగే సంక్షేమంలో P4, ఇంకా
అంటే ఇదేనా ఇంకా భవిష్యత్తులో అంటే సంపద సృష్టి లేకుండా సంక్షేమం డెవలప్మెంట్ జరగడానికి ఇవేమన్నా ఒక కొత్త మార్గాలుగా బాబు గారు ఎంచుకుంటున్నారు? ఇదే సంపద సృష్టి ఏమో, వాటి నుంచి తప్పుకుంటే ఆ డబ్బులని మిగులుతాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ఏడాది దాదాపుగా 60,000 కోట్లు మిగిలినాయి. ఎందుకు? నువ్వు ఏ సంక్షేమం ఇవ్వకపోవడం వల్ల. సరే, వాళ్ళు ఇచ్చిన పెన్షన్ వదిలేసేయి, కానీ ఎన్ని డబ్బులు 60,000 కోట్లని వీళ్ళే చెప్పారు కదా. 45,000 కోట్ల నుంచి 60,000 కోట్లు అవి మిగిలిపోయినాయి కదా. ఇప్పుడు రాబోయే ఏళ్లలో కూడా ఈ నవరత్నాలు ఇవ్వరు కదా. ఇప్పుడు ఈ తల్లికి వందనంకి దీనికి ఎంత ఉంటుంది, రైతులకు కలిపేసేసి ఒక 10,000 కోట్లు ఏమో ఉంటాయి రెండు కలిపి. అంటే అక్కడ మళ్ళీ 50,000 కోట్లు మిగులుతున్నాయిగా. ఇట్లా మాట్లాడుకుంటూ వస్తే 5 ఏళ్ళు 2,70,000 కోట్లు ఏమో జగన్ ఇచ్చాడు. ఇదంతా మిగిల్చుకోవడమే, అదే సంపద సృష్టి అంటారేమో రేపు పొద్దున. అంతే కదా. అంటే ప్రజలతోనే పెట్టుబడి పెట్టించడం. పెట్టుబడి పెట్టరండి బాబు. పెట్టరా? ఎట్టా పెడతారు, ఏం పెడతారు నేను అడుగుతుంది అదే. దత్తత తీసుకున్న దానికి ఏం చేస్తారు? వాళ్ళ మెడికల్ అంటే మరి ప్రభుత్వ మెడికల్ ఉందా? వాళ్ళ ఎడ్యుకేషన్ అంటే మరి ప్రభుత్వ ఎడ్యుకేషన్ ఏంది? మరి అప్పుడు వాళ్ళు పెడుతున్నారంటే వీళ్ళు తప్పుకుంటున్నట్ట. అదే కదా. అంతే. అలా పైగా మార్గదర్శకులు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా సరే. అంటే ఇప్పుడు ఒకటి మామూలుగా ఇంతకుముందు జన్మభూమి అయినా చాలా మంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, డొనేషన్స్ ఇస్తుంటారు సార్. ఇప్పుడు తిరుపతికి కానీ లేదంటే ఎక్కడైనా డొనేషన్ ఇస్తే అందులో వాళ్ళకి AITCO ఇలా ఉంటాయి, ట్యాక్స్కి సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ ఈ మార్గదర్శిలో ఏం చూసి వాళ్ళు ముందుకు వస్తారు? ఓన్లీ మానవత్వం, దాతృత్వం ఈ పదాలు చూసే ఇవి ఉన్న వాళ్ళే రావాలా? ఇప్పుడు వస్తారా? సొసైటీని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలండి. నాకు తెలిసి ఇప్పటికీ ధనవంతులు మీరు చెప్పినట్టు అట్లాంటి చోట్లకు డొనేషన్స్ ఇవ్వచ్చు, కానీ మధ్యతరగతి ఓ స్కూల్ పిల్లకి ఫీజు లేకపోతే కట్టడము, లేకపోతే మెడికల్ ఫీజు పుస్తకాలు కొనిపెట్టడము, ఇట్లాంటివి చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అవును. ఇప్పుడు నేను ప్రతి ఏడాది కూడా ఒక 10% అట్లాంటి వాటికి స్పెండ్ చేస్తూ ఉండేవాడిని, చేస్తుంటా నేను. అయితే అది నిజమైన వాళ్ళకి, ఊరికినే ఏదో షో కోసం చెయ్యను. నిజమైనటువంటి ఒక కుటుంబంలో తల్లిదండ్రి చనిపోయారు, ఆ మధ్యన 2 పిల్లలు ఎవరు, వాళ్ళకి సంబంధించి చదువుకోవటానికి పుస్తకాలు లేవు, వాళ్ళకి ఫీజుకి లేదు, అది ఇష్టంలో తృప్తి ఉంటుంది. వాళ్ళకి కావాలని నెలకింతని ఖర్చు పెట్టినా కూడా తప్పులేదు. అట్లా నిజమైన నీడు. అంతేగాని తల్లిదండ్రి ఉండి వాళ్ళు సంపాదిస్తూ ఏదో బయట ఎవడో డొనేట్ చేస్తే తీసుకునేటటువంటి కాన్సెప్ట్ నేను యాక్సెప్ట్ చేయను. ఇంకొకళ్ళు ఇవ్వచ్చు అట్లాగా, తక్కువ సంపాదిస్తున్నారు. నా కాన్సెప్ట్ ఒక రకం ఉంటుంది, ఇంకొకళ్ళ కాన్సెప్ట్. మధ్య తరగతిలోనే చాలా మంది చేస్తున్నారు ఇట్లాంటి. అనాథాశ్రమాలకు ఇచ్చేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అది సొసైటీలో కామన్ గా నడుస్తుంది. కాకపోతే దానికి ప్రభుత్వం బాధ్యత ఏంటంటున్నా నేను. అంటే వాళ్ళని మార్గదర్శనం రేపు పొద్దున ఎప్పుడో పిలిచి చంద్రబాబు గారి చేతుల మీదుగా సన్మానం చేస్తారు ఏడాదికి ఒకసారేమో, లేదా మంత్రుల చేతుల మీదుగా ఏ జిల్లాకి ఆ జిల్లా చేయమంటారేమో. దానికోసం వీళ్ళు ఖర్చు పెట్టుకోవాలన్నమాట. ఏం ఒరుగుతుంది? అదే కదా. ఇప్పుడు ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేనే ఇచ్చాను అనుకోండి, నా పేరు చెప్పుకుంటారు. మధ్యలో త్రూ ప్రభుత్వం ద్వారా అయితే ఉంటుంది, లేదా ధనవంతుల మీద ఇప్పుడు ఒత్తిడి తెస్తారేమో ఈ అధికారుల ద్వారా. ఏమైనా నీ దగ్గర 10 కోట్లు 20 కోట్లు ఉంది, నువ్వు గనక 4 ఎంచుకోకపోతే గనక మేము పంపిస్తాం 10 మందికి, వాళ్ళకి సంబంధించి అయ్యే ఖర్చులు పెట్టుకో. సరే, అంత వాళ్ళు అడిగిందంతా చేయక్కర్లేదు, కనీసం 10,000 25,000 ఇయ్యి, అట్ట ఇస్తే కనుక నీకు మార్గదర్శి కింద ఉంటావు, లేకపోతే కనుక గవర్నమెంట్ నిన్ను ఇబ్బంది పెడుతుంది అని చెప్తారేమో, మేము ఊరుకోమంటారేమో. అప్పుడు అది దందా అవుతుంది. అప్పుడు వాళ్ళకి చిరాకేస్తుంది. ఇప్పటికే ప్రతి దానికి దాన్ని ఏమంటారు, విరాళం విరాళం విరాళం, ఈ అడుక్కోవడాలేందో నాకు అర్థం కాల. అదే పైగా మళ్ళీ దీనికి 0 పావర్టీ లక్ష్యం అనేది అదే అనేది కాస్త ఏమన్నా అంటే ఇవన్నీ మనకేంటంటే సాధారణంగా స్వచ్ఛంద సంస్థలు మాట్లాడే ఉపన్యాసాలు అవన్నీ. స్వచ్ఛంద సంస్థలు మాట్లాడే మాటలు ప్రభుత్వాలు మాట్లాడుతుంటే తమ బాధ్యతలు వదిలేసి ఆడుతున్నటువంటి మాటల జూదంలాగా కనబడుతుంది ఇది. అది ఫైనల్గా మరి ఎంతవరకు తీసుకెళ్తారో, ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి ఈ P4 కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలనే ఉద్దేశంతో రోజుకొక కొత్త రూపం అయితే చెందుతోంది. ఆగస్టుకి ఒక లక్ష్యం పెట్టుకున్నారు, 5 లక్షల మంది బంగారు కుటుంబాలను తయారు చేయాలి అనేది. అంతేకాదు మార్గదర్శుల్ని ఎంపిక చేసే బాధ్యత, గుర్తించే బాధ్యత కూడా కలెక్టర్లకే మంత్రులకి పెట్టారు. ఇదే ఇందులో రేజ్ అవుతున్న డౌట్స్. సంక్షేమం అనేది పూర్తిగా ప్రభుత్వం ఇచ్చేది పక్కకి వెళ్ళిపోద్దా, మొత్తం 0 పావర్టీకి అందరినీ తీసుకెళ్ళిపోతే రేపొద్దున ఇంకా సంక్షేమం అవసరమే ఉంది అనే కాన్సెప్ట్ ఏమన్నా తీసుకురావాలనుకుంటున్నారా?
తమ మీద ఖర్చు తగ్గించుకునే ప్రయత్నమా, ప్రజల చేతే ఖర్చు పెట్టించి ప్రజల్ని బాగు చేసే ఆలోచన ఏమన్నా ఈ P4లో భాగంగా చేస్తున్నారా బాబు గారు? అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది? ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు.